తల ఉంచి కళ్ళ మూసుకొని దేవుడు మనకిచ్చినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి ఈ శుక్రవారం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన ద్వారా మనము వాక్యంలోనికి వెళ్దాం. 11వ మాసంలో 14 దినాలు దేవుడు తన బలమైన రెక్కల చాటున మనందరినీ దాచి 15వ దినము ఇటు రీతిగా శుక్రవారం ఈ ఉపవాస కూడిక ద్వారా శ్రేష్టమైన ఆయన గణనామాన్ని ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి చక్కటి అవకాశం. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహోన్నత స్థలములో నివసించువాడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, 2024వ సంవత్సరంలో ప్రారంభ మాసము నుండి 11వ మాసము నేటి ఈ దినము ఈ సమయం వరకు కూడా మీ బలమైన రెక్కల చాటున నన్ను, మమ్ములను, మా కుటుంబాలను, సంఘమును మీరు దాచి ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, ఇదిగో ఆశ కలిగి ఆసక్తి వచ్చిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని నీ లేఖనం ద్వారా సెలవిచ్చావు. మాట్లాడేది నేనే అయినప్పటికీ ఆ మాటలు నావి కావు, నీవి అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించి వాటి ద్వారా ఏ విధమైనటువంటి విశ్వాస ఆత్మయాత్రను కొనసాగించాలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అటు రీతిగా సాగడానికి కృపను గ్రహించుమని చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే కనుక నీ బిడ్డలు సకాలంలో నీ మందిరపు ఆవరణలోకి వచ్చి మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించమని ఘనత, మహిమ, సమస్త ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లల, దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ శుక్రవారపు కూడికలో దేవుని మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. అందును బట్టి ఆయన గణనామానికే మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. గడిచిన ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ప్రతి శుక్రవారం ప్రార్థనను గురించినటువంటి అనేక అంశాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రార్థనలో శక్తి కొరకు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా వరకు మనం ధ్యానం చేశాం. మరి గడిచిన శుక్రవారం మనము వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేదు. కారణం మరి కృతజ్ఞత పండుగ నిమిత్తమై శుక్రవారం రాత్రి కొన్ని పనుల భారం మనం ఏదో ఉన్నప్పుడు ఆ కూడికలో మనము దేవుని వాక్యాన్ని వినలేకపోయాం. ఏదేమైనా మరి ఈ దిన మరలా అటు ఆ అంశాన్ని మనం కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ వాక్య భాగం కూడా మనందరికీ తెలిసినదే. ప్రార్థనలో మనము శక్తివంతులు అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అపోస్తుడైనటువంటి వాని నిజమైన గుర్తు ఇదే. దేవుని బిడలుగా, విశ్వాసులుగా వీళ్ళు ఉన్నారు అని నిజమైన గుర్తు ఏదైనా ఉంది అని అంటే అది ఈ దేవుడిచ్చేటువంటి ఈ కవచాన్ని మనము ధరించుకోవాలి. అతని చుట్టూ చూడండి, ఆ దేవుని బిడలుగా ఉన్నవారి చుట్టూ పడిపోయి ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్నవారు ఆపదలు ఉన్నప్పుడు వారు మాత్రము ఇంకా నిలబడి ఉండడం దీనిలో ఉన్నటువంటి శక్తి గమనించాలి. మన చుట్టూ ఉన్నవారు అనేక మంది పడిపోయినా, మన చుట్టూ ఉన్నవారు అనేక మంది కృంగిపోయినా మనలను మాత్రము ధైర్యంగా నిలబెట్టేది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క కవచం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వర్ణించినటువంటి అపోస్తలుడు పౌలు భక్తుడు అటువంటి వాడే. అందువల్లే ఆయన మాటలు శక్తివంతంగా ఉండి
అందరినీ కూడా ప్రభావితం చేశాయి. అనేక సంఘాలను ఆయన కట్టగలిగాడు. ఈరోజు మన ప్రార్థనలో మనము చాలా దినాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థనలో శక్తి కావాలంటే స్థిరంగా ఉండాలని, మనము శిక్షకు అర్హులమనే భావనతో జీవించకూడదని, తదుపరి జీవించాల్సిన స్వేచ్ఛ అంటే ఎలాగైనా జీవించవచ్చు అనేటువంటి స్వేచ్ఛ విధానాన్ని ప్రక్కన పెట్టాలని. ఎందుకంటే అవన్నీ ఉంటే మన ప్రార్థనలో శక్తి అనేది తగ్గిపోతుంది కనుక ఉండకూడదని ధ్యానం చేశాం. ఈరోజు మనము ఆత్మీయ పోరాటంలో పాల్గొనడానికి, ఆత్మీయతలో పాల్గొనడానికి అవసరమైన ఆయుధాలన్నిటిని కూడా లేక సంరక్షణ కూడా దేవుడే సమకూర్చిన విధానం మనం చూస్తూ ఉంటాం. చూడండి 13వ వచనం, అదే అపోస్తలుల ఎఫెసీ పత్రిక 6:13 చూద్దాం. అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్యమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులు అవ్వాలంటే మరలా ఏమంటున్నాడు? దేవుడిచ్చే సర్వాంగ కవచం. కింద ఫుట్ నోట్ల చక్కటి మాట చూడండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే దేవునినే ధరించుకోవాలి. దేవుని మన జీవితాల్లో ధరించుకున్నప్పుడు మన ప్రార్థనలో ఎలాంటి లేమి లేక కొరత అనేది రాదు. పౌలు ఈ ఎఫెసీ సంఘాన్ని నిర్మించే ముందు రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి అతి దుష్టవంతమైన అపవిత్రమైనటువంటి చెడ్డమైన నగరాల్లో ఆయన జీవిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వ్యతిరేకత ఎదురైనా వాటన్నిటిని ఎదిరించి జయించి సంఘాన్ని స్థాపించడానికి శక్తిమంది నిలబడ్డాడు. దానికి కారణం ఏంటంటే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎఫెసీ పట్టణం కూడా విగ్రహారాధన నిన్నటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో కూడా సంఘాన్ని నిర్మించగలిగాడు ఆయన. వారి విగ్రహారాధనలో అవినీతికరమైనటువంటి ప్రతి పాపం ఉండేది. అక్కడి ప్రజల కంటే అధికార దాహం ఉండేదట, విలాసాల వ్యామోహం ఉండేదంట, స్వప్రయోజన వాంచి ఉండేదంట. ఇవన్నీ పట్టి పీడిస్తున్నటువంటి అలాంటి జనాంగం వచ్చిన పౌలు ధైర్యంగా నిలబడగలిగాడు అంటే గల కారణం ఏంటంట? దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు కనుక ఎలాంటి ఆటంకాలు వచ్చినా క్లిష్టమైన పరిస్థితుల సహితం ధైర్యంగా నిలబడగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్రీకులటండి దేహాన్ని మనస్సును గొప్పగా వేయిస్తారు కానీ ఆత్మ పట్ల మాత్రం వారికి ఎలాంటి శ్రద్ధ ఉండదట. గమనించాలి. పౌలు బోధిస్తున్న దినాల్లో గ్రీకులు వారి దేహాన్ని తమ మనసును మాత్రమే గొప్పదిగా చేసుకుంటారట. దేవుడి ఆత్మ పట్ల వారికి ఎలాంటి శ్రద్ధ చూపించేవారు కదట. కారణం ఏంటంటే వారి దృక్పథాలు కానీ వారి ఉద్దేశాలు కానీ దైవ భీతి వలన కానీ లేక దేవునికి భయపడాలని కానీ ఏమాత్రం ఉండక ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉండేయట. అంటే ఆత్మ ఏమైపోతే మాకెందుకులే, మా దేహము, మా ఆలోచన, మా మనస్సువి కరెక్ట్గా మేము ఉంచుకుంటే చాలు అనే భావనలు ఉండేవారట గ్రీకులు. అలాంటి వారిని సహితము పౌలు మార్చగలిగాడు దేవుని యొక్క శక్తిని బట్టి. దేవుని స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటంటే ఆయన చేసేటువంటి ఆ ప్రార్థనలో ఆ శక్తి ఏమాత్రం కోల్పోకుండా అన్నిటిని కూడా సమాంతరం జయించుకుంటూ ముందుకు వెళ్ళగలిగాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటండి దెయ్యపు శక్తులతో వాటి దుష్ట ప్రభావానికి లొంగిపోయి వాటి ప్రభావానికి అలవాటు పడి జీవిస్తూ ఉండేవారట. వారిలో ఎంత మాత్రం కూడా దేవుని భయం అనేది ఉండేది కాదట. లేక వారిలో దేవుని వాక్యం పట్ల ఎలాంటి శ్రద్ధ ఉండేది కాదట. కేవలము ఆ దెయ్యపు ఆత్మలను, ఆ శక్తులను మాత్రమే వారు ఆరాధిస్తూ ఆ దుష్ట లోకపు ప్రభావానికి గురి అయిపోయేవారట. అలాంటి వారిని సహితము ఏమంటే ప్రభావితం చేయగలిగాడు ప్రార్థనా జీవితం కలిగినటువంటి పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను అంటాను, ఈరోజు మన ప్రార్థనలో శక్తి కావాలంటే పౌలు ఏ విధంగా అయితే దేవునిని ధరించుకున్నాడు. ఇక మనం చదివాం కదా, దేవుడిచ్చి సర్వాంగ కవచం అంటే కింద ఏముంది? దేవుని మనం ధరించుకోగలిగితే ఎలాంటి వ్యక్తుల మధ్యనైనా కూడా మనం దేవునిని ధైర్యంగా ప్రకటించగలం. ఈరోజు చాలా ప్రాంతాలు మనం చూస్తున్నాం, మరి క్రైస్తవ్యానికి సువార్తకు వ్యతిరేకంగా అనేక శక్తులు లెగిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు మా పాస్టర్ గారు ఎవరు యూట్యూబ్ లింక్ను మా గ్రూపులో పెట్టారు. తణుకు ప్రాంతంలో దేవుని మహాసభ జరుగుతూ ఉంటే పోలీసులు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మధ్యలో వచ్చి ఆపేశారు. ఎందుకు అంటే
ఈ సమయానికి మీరు ముగించాలి అనేది వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండానే సభ జరుగుతుంటే మధ్యలోనే ఆపేశారు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం తుని ప్రాంతాన్ని పరిచయం చేసినప్పుడు అక్కడ కూడా హైదరాబాద్ నుంచి దేవుని సేవకులకు వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ కూడా సభ మధ్యలో ఆపేశారు. అని ఎందుకు మాట చెప్తానంటే, దేవుని యొక్క శక్తి ఎక్కడైతే విస్తారంగా ప్రబలుతుందో అక్కడ అపవాది శక్తి కూడా విస్తారంగానే పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేటి దినాల్లో క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, మన కళ్ళ ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకవేళ మనకు అనిపించకపోవచ్చు వ్యతిరేకంగా ఉన్నాయని, ఏమండి, మన కళ్ళ ఎదురుగా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ దేవుని సువార్తకు అనేక రకాల ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఆనాటి ఎఫెసీ పట్టణం వాళ్ళే. కానీ ఈరోజు పౌలు వలె మనం ధైర్యం కలిగి అలాంటి దుష్ట ప్రభావానికి లొంగి జీవిస్తున్న వారిని సహితము దేవుని మార్గంలో నడిపించాలి అని అంటే ముందు మనం ఏం చేయాలా? ఆ శక్తిని అనే దాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గడిచిన దినాల్లో నేను జ్ఞాపకం చేశాను, ప్రజలకు మనం చూపించాల్సింది మనలను కాదు, ఏమండి, సమాజానికి చూపించాల్సింది మనలను కాదు, మనలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని వారికి చూపించగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉన్నది వారు చూడరు. గతంలో మనం చాలా వాక్యాలు ధ్యానించాం. నేటి సమాజం అంటే క్రైస్తవుల్ని వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎంత సంపాదించారు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో చూడరు. ఏం చేస్తారు? దేవుని బిడ్డలుగా వారు ఎలా జీవిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి మాట విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనిస్తూ పరిశీలన చేస్తూ ఉంటారు. ఒకవేళ వారికి మనలో ఎలాంటి ఆ చిన్న పొరపాటు కనిపించినా వాళ్ళు దాన్ని వెంటనే ప్రశ్నించేటువంటి పరిస్థితి కాదు. సమయం కొరకు వాళ్ళు ఏం చేస్తారు? అనుకూల సమయం కొరకు వెయిట్ చేస్తారు, వేచి చూస్తారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు మనలో పాటు దేవుని నామాన్ని కూడా నిందించే పరిస్థితి వెళ్ళిపోతారు. అలాంటి ప్రజల మధ్యన పౌలు ఏం చేయగలిగారంట? ధైర్యంగా నిలబడి ఏమంటే వాక్యాన్ని బోధిస్తుంది. ఏమంటారు చూడండి, మీరు పోరాడేది శరీరులతో కాదు, ఏమంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహంతో పోరాడుతున్నారు. కాబట్టి వారందరినీ ఎదిరించాలంటే మీకు శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే మనం ఏం చేయాలా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. పౌలు భక్తుడు మరొక మాట చెప్తా అంటాడు, మనిషి యొక్క మనస్సు అంటండి ఆత్మీయమైన యుద్ధ భూమి అంట. మానవుని మనస్సు ఆత్మీయ యుద్ధ భూమి. సర్వాంగ కవచంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. చూడండి, ఆ క్రింది వాక్యాలు చదివితే ఆ సర్వాంగ కవచంలో నీతి అనే ఛాతి కవచం ఉంది. మనం ప్రారంభంలో అయితే ధ్యానం చేశాం. నీతి అనే ఛాతి కవచం గురించి ప్రార్థనలు ధ్యానం చేశాం. రెండవది రక్షణ అనేటువంటి శిరస్త్రాణం. మూడవది విశ్వాసం అనేటువంటి డాలు. ఈ 3 కూడా ఈ సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైన భాగం. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మన ప్రార్థనలో శక్తి కావాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎందుకంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి నీతి అనే ఛాతి కవచం ఉంది, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం ఉంది, విశ్వాసం అనేటువంటి డాలు ఉంది. ఆ కింది భాగాలు ఉంటాయి చూడండి, తర్వాత చదవండి 14, 15, 16 వచనాల్లో 17వ వచనంలో కూడా ఉంది. అని ఎందుకు మాట చెప్తానంటే, ఇవి మన మనస్సును, మన భావోద్వేగాలను అనుక్షణము కూడా సంరక్షిస్తూ ఉంటాయట. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, నీతి అనే ఛాతి కవచం, రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే డాల్ ఏం చేస్తాయంట? మన మనస్సును, మన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉంటున్నాయి. కనుకనే మనం క్షేమకరంగా జీవించగలుగుతున్నాం. సాధారణంగా మనిషి యొక్క స్వభావం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోపపడేటువంటి స్వభావం. పౌలు అంటాడు కదా, కోపపడు కానీ చెప్పాలి, కోపపడు కానీ పాపం చేయొద్దు అంటాడు. అంటే కోపం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. అయితే ఇవన్నీ కూడా మన మనస్సు, మన కోపం, మన భావోద్వేగము ఏమండి తగు విధానం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ 3 విషయాలు ప్రాముఖ్య భాగాలుగా ఎంచాలి. కారణం ఏంటంటే మనసు అనేది అంటండి మంచి చెడు శక్తులు రెండింటికి మధ్య యుద్ధ భూమి అంట. ఇటు మంచి, ఇది చెడు. కారణం ఏంటంటే ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు నియమించిన విధానం ఏంటంటే
దేవుని బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మాత్రమే చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. మన మనస్సును మనం ఏ విధంగా అయితే నడిపించుకోగలుగుతామో అదే విధంగా పని చేయగలుగుతాం. ఇటు మంచి చేయాలా, చెడు చేయాలా. ఈ మనస్సు అనేది నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మంచి చెడుల శక్తులు రెండింటికి మధ్య యుద్ధభూమి. మన జీవితంలోకి దేవుని ప్రత్యక్షత వచ్చింది, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్థిరత్వం వచ్చింది. ఆ ప్రత్యక్షత, భావన, వంచన లేక రెండు కూడా ప్రవేశించగలిగే ద్వారం ఏదైనా ఉందంటే అది మనుషుని యొక్క హృదయాంతరంగం. ఒకవేళ మనము దేవుడి చెడుని సర్వాంగ కవచం ధరించుకోనకపోతే మనం ఏం చేయలేమంట, అపవాదిని ఏమాత్రం కూడా ఎదిరించి నిలబడలేము అనేది దీని వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము అపవాదిని జయించాలి అని అంటే మీరు ఇష్టమైతే ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి ఇంచుమించుగా 19 వచనాలు మీరు ఇంటికి వెళ్తే చదవండి. 18 వచనాలు శ్రేష్టమైన మాట. అంటే ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి లేక ఆత్మీయ యుద్ధ భూమిలో మనము ఏ విధంగా మెలగాలో ఈ వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. అపవాది గురించి మనందరికీ తెలుసు కదా. అపవాది ఉన్న పేర్లు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా అబద్ధికుడు అనే పేరు. అపవాది అంటే అపవాది యొక్క అబద్ధాలు, మోసాలు వీటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు మనలను నిరాయుధంగా విడిచిపెట్టలేదు. అంటే వాడు ఏం చేసినా మీరు భరించండి, అపవాది ఎలాంటి చిక్కులు పెట్టినా మీరు సహించండి, అపవాది మిమ్మల్ని ఎలా నడిపించిన నడవండి అనేటువంటి నిరాయుధ పరిస్థితులు దేవుడు మనల్ని విడిచిపెట్టాలి. మరి ఏం చేశాడంటే ఆయన మన మనస్సులను అటువంటి దాడి నుండి కాపాడుకోవడానికే ఈ మాట ఇచ్చాడట. చూద్దామా, 17 వచ్చి చదవండి. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది చేసే దాడిని మనము ఎదుర్కోవాలంటే, కాపాడుకోవాలంటే ఇది కంపల్సరీగా మన జీవితంలో ఉండాలి. నీతి అనే ఛాతి కవచం, విశ్వాసం అనే డాలు, ఏమంటే ఇవన్నీ కూడా మనలను సాతాను యొక్క అగ్ని బాణాల నుండి కాపాడతాయి. సాతాను యొక్క అగ్ని బాణాలు ఏంటంట, మన హృదయంలో ఉంచేటువంటి ఆలోచన. మత్తయి మాట అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడు. హృదయంలో ఏ ఆలోచనత ఉందో అది కొన్నిసార్లు మనం అంటాము, అనుకోకుండా మాట్లాడేసామండి కదా, అనుకోకుండా మాట్లాడేసామండి, పొరపాటు అయిపోయి. కానీ వాక్యం చాలా సూటి చెప్తుంది, హృదయములో మనం ఏదైతే తలుస్తామో అది నోటి వెంబడి వచ్చి. నేను గతంలో కూడా చెప్పాను, మన మాట జాగ్రత్త అని. మొదటి ఆదివారం జాగ్రత్త కలిగి ఉండాలంటే మనం పలికే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ప్రవర్తన విషయంలో 4 విషయంలో జాగ్రత్తలు అని చెప్పాను. అని ఎందుకు మాట చెప్తానంటే హృదయము ఏదైతే నిండి ఉంటుందో ఆ మాటలే బయటకు వస్తాయి. అపవాది ఉపయోగించే అగ్ని బాణాలు మొట్టమొదటి ఏంటంటే ఏమండి, చాలా త్వరితగతిన మాట్లాడేది. అదే అన్నాడు, మన హృదయంలో ఏ ఆలోచన ఉంచుతాడు. చూడండి, సాధారణంగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచే ఆలోచనలు మంచివా చెడ్డవా? మళ్ళా జ్ఞాపకం, దేవుని వాక్యము మన హృదయంలో ఉంచే ఆలోచనలు మంచివా చెడ్డవా? ఎప్పుడు మంచివే. ఇప్పుడు కూడా దేవుని వాక్యం ఇది చెడు అనే ఆలోచన మన మనలోకి రానివ్వదు, రాకుండా కాపాడుతూ ఉంటుంది వాక్యం. కానీ అపవాది ఏం చేస్తాడంటే అవమానమని, భయమని, అసూయ వంటి అనేకమైన పాపపు ఆలోచనలను అగ్ని బాణాలుగా మన హృదయంలోనికి గురి చూసి మరి వదులుతాడు. అందుకని మనం ఏం చేయాలంట, వాటన్నిటిని తట్టుకొని లేక వాటన్నిటిని ఎదిరించి ఆ దాడి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన పని శక్తి గల ప్రార్థనా వీరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అంటే చూడండి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. ఇంకో మాట ఉంది, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే ఈ ఆయుధాలు కనుక లేకపోతే మనం ఈ సమాజంలో కానీ అపవాది దాడి నుండి కానీ ఏమాత్రం కూడా మనల్ని మనము సంరక్షించుకోలేము. ప్రాముఖ్య అగ్ని బాణాలను మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి. చూడండి, పూర్వకాల యుద్ధంలో అంటండి బాణాల కొనలకు తారు పోసి నిప్పండించి వాటిని పట్టణాల మీదకి విసిరేవారట. బాణాల కొనలకు తారు పోసి నిప్పండించి ఆ యుద్ధంలో అగ్ని బాణాలకు వాడుతూ ఆ మండుతున్న అగ్ని బాణాలు ఏం చేసేవారంట, పట్టణపు ప్రాకారాల మీదకి వదిలేవారట. ఆ పట్టణంలో ఏమంటే గడిచిన కాలం అన్ని కూడా పూరు గుడిసలే కదండి, తాటాకిళ్ళు, గడ్డిళ్ళు.
ఎప్పుడైతే ఈ అగ్ని బాణాలు ఆ పట్టణ ప్రాకారం పడ్డాయో, ఎవరి గృహాలు అంటే ఎవరి ఇల్లు అయితే తాటాకులతో గడ్డిలు ఉన్నాయో ఆ వెంటనే మండుతూ పట్టణం అంతా కూడా కాలిపోయేదట పూర్వకాల యుద్ధంలో. అంటే వీళ్ళు ఎదురుబడి సైన్యముతో యుద్ధం చేయలేక, ఎదురొచ్చే సైన్యాన్ని ఓడించలేక యుద్ధంలో వాడేటువంటి ఆయుధాలు ఏంటంటే అగ్ని బాణాలు. అది గురి చూసి దూరం వదిలితే పట్టణం అంతా కూడా కాలిపోయేది, నాశనం అయిపోయేదంట. ఎందుకు ఈ మాట? అలాంటి అగ్ని బాణాలే అపవాది దగ్గర ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని మన హృదయంలోనికి వదిలి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ఇప్పుడు కూడా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ మాట, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి. ఎందుకు తెలుసా? అగ్ని బాణాలు చాలా ఉన్నాయి, మనం చెప్పుకోవాలండి. శరీర కార్యాలు అని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21 నుంచి కొన్ని మాటలు ఉంటాయి, మీరు ఇంటికి నుంచి చదవండి. అవన్నీ కూడా అపవాది ఉపయోగించేటువంటి అగ్ని బాణాలే. ఏమని ఉంటాయంట? శరీర కార్యములు అనేకములు ఉన్నాయి అంటాడు అక్కడ. 19వ వచనం చూడండి, శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏంటంటే అని చెప్పి ఇంచుమించుగా 19 నుంచి 21 అంటే 3 వచనాల్లో చాలా స్పష్టంగా రాశారు. ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలోనికి రాకముందే, మన హృదయాన్ని తాకకముందే మనం ఏం చేయాలంట? మన ఆత్మీయ జీవితము వెనుకబడిపోక ముందే, అపవాది చేతికి లొంగిపోక ముందే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలని ఏం చేయాలి? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రార్థనలో శక్తి ఉండాలి. ప్రార్థనలో లేమి ఉంటే అపవాది విసిరేటువంటి ఏ బాణాన్ని కూడా మనం తట్టుకోలేము. మన జీవితంలో అపవాది ఎన్నో రకాలుగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని, విశ్వాస జీవితాన్ని దారి తప్పించాలని, ఏమండి ఒక సహవాసాన్ని పాడు చేయాలని ఇలాంటి అగ్ని బాణాలు. అందుకే మాట ప్రారంభం చెప్పాను, మన మనస్సు ఆత్మీయ యుద్ధ భూమి. ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఆ ఆత్మీయ యుద్ధంలో పాల్గొన్న మనము ఈ అగ్ని బాణాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం ఏం చేయాలా? దేవునిని ధరించుకోవాలి. అంటే దేవుని ధరించాలంటే బట్టలు వేసుకున్నట్టు ఆయన ధరించుకోగలమా అనేటువంటి సందేహం రావచ్చు. దేవుని ధరించుకోవడం అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించు. ఎప్పుడైతే మన హృదయము దేవుని వాక్యంతో నింపబడిందో, ఏమంటే మన ప్రార్థనలో శక్తి పెరుగుతుంది, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనబడుతుంది, మన సహవాసములో శ్రేష్టత అనేది కనబడుతుంది. అప్పుడు అపవాది ఎన్ని బాణాలు విసిరినా అవి మన హృదయపు ధరికి రావు. కారణం ఏంటి తెలుసా? బలమైన దేవుని వాక్యపు శక్తి మనలో ఉంటది కనుక ఆ అగ్ని బాణాలు మనం ఏమీ చేయలేదు. కనుక అలాంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి ఆ కవచాన్ని ధరించుకొని అపవాది తంత్రాలను ఎదిరిస్తూ మన మనస్సు అనేటువంటి ఆత్మీయ యుద్ధ భూమిని కాపాడుకుంటూ కేవలము ఆత్మీయ విషయాలను మాత్రమే మదిలోనికి ఆహ్వానించి మన ప్రార్థనలో శక్తిమంతులుగా మారుతాం. మరొక మాట చెప్తున్న మాట, అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలనే మాట అక్కడ ఉంది. కనుక ఆ శక్తిని పొందుకోవాలంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం ప్రార్థన చేస్తాం. చూడండి, శారీరకంగా మనకు శక్తి పెరగాలని మనం ఏం చేస్తాం? రకరకాల వ్యాయామాలు చేస్తాం, దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకుంటాం, శరీరము పుష్టిగా ఉండాలని. మంచిదే, వద్దని చెప్పను, కానీ ఆత్మీయ జీవితంలో శక్తి కావాలంటే దాని ఆయుధము ప్రార్థనే. కనుక అలాంటి ప్రార్థనను ఆయుధంగా ధరించుకున్న మనము దాన్ని మరింత పదును పెడదాం. అపవాది తంత్రాలు ఎదిరిస్తూ దేవుని యొక్క మార్గంలో ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా.